హలో సబ్స్క్రైబర్స్, ప్రసాద్ ఎంఎక్స్లో మార్నింగ్ షో మిరాయ్ మూవీ చూశానండి. మిరాయ్ మూవీ కోసం చెప్పాలంటే ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ నాచ్లో ఉన్నాయండి. కార్తిక్ ఘట్టంనేని గారు అసలు ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి సినిమా ఎలా తీశారో అర్థం కావట్లేదు. మన టాలీవుడ్లో ఒక వెన్నెముక అవుతారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అంత బాగా తీశారు, అంత బాగా విఎఫ్ఎక్స్ ఉన్నాయి, అంత బాగా సినిమాటోగ్రఫీ ఉంది, అంత బాగా స్క్రీన్ ప్లే ఉంది. ఇంకా మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. క్యాస్టింగ్ విషయానికి వస్తే అసలు తేజ సజ్జా కోసం మీకు తెలిసిందే కదా, హనుమాన్ సినిమాతో ఒక మెట్టు ఎదిగారు, ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎదిగారు అని చెప్పచ్చు. అంత బాగా స్క్రిప్ట్ సెలెక్షన్, అంత బాగా యాక్టింగ్ స్కిల్స్ సూపర్ అండి. ఇంకా విలన్ రోల్గా మన మంచు మనోజ్ కూడా చేశారు. మంచు మనోజ్ గారు విలన్ రోల్గా ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయ్యారండి. ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు, అంత బాగా నటించారు. మంచు మనోజ్ గారికి ఈ సినిమాలో క్యారెక్టర్ బ్లాక్ స్క్వాడ్ అండి, చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే వేరియేషన్తో, అదే ట్రాన్స్ఫర్మేషన్తో, అదే యాక్టింగ్ స్కిల్స్తో, అసలు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగా ఉందండి. అంత బాగుంది సినిమా. ఇంకా శ్రేయ గారు, జగపతి బాబు గారు, రితిక గారు, జయరామ్ గారు అందరూ బాగా చేశారు. శ్రీని గారు చెప్పక్కర్లేదు, శ్రీని గారి కోసం మీకు చెప్పక్కర్లేదు. కామెడీలో అసలు కామెడీ టైమింగ్లో అతను తిరిగిలేదు, అంత బాగా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా కామెడీ పండింది. అసలు మిరాయ్ అంటే ఏంటి? మనకు ఒక మిత్ ఉండేదండి. అశోకుడి దగ్గర 9 గ్రంథాలు ఉన్నాయి. ఆ 9 గ్రంథాలకి 9 యోధులను నియమించారు. ఆ 9 గ్రంథాలు ఎలాగైనా వశపరుచుకోవాలని, ప్రపంచాన్ని అతను గుప్పట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ఉండే వ్యక్తే బ్లాక్ స్వాడ్. అతనికి ఎలాగైనా దక్కకుండా అడ్డుపడే వ్యక్తే యోధ. బ్లాక్ స్వాడ్కి యోధకి మధ్య యుద్ధమే మిరాయ్. మిరాయ్ అంటే ఫ్యూచర్. ఇంకా మెయిన్ ఈ సినిమా కోసం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా, ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ తేజ సజ్జాజీ చాలా బాగుందండి. ఇంకా అలా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం సూపరు, చాలా బాగా నెరేషన్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో పోలీస్ సీన్స్ అక్కడ దగ్గర కొంచెం ల్యాగ్ అయిపోయిందండి. అలా ల్యాగ్ వచ్చింది, పర్లేదు. ఇంకా అలా మళ్ళీ ఒకసారి హై లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ సీన్ మాత్రం గూస్ బంప్స్. రాముడు వస్తారు. అసలు డైరెక్షన్, అసలు విఎఫ్ఎక్స్ ఏంటండి, అంత తక్కువ బడ్జెట్లో ఎలా తీసారండి అసలు అర్థం కావట్లేదు. చాలామంది క్లైమాక్స్ సీన్లో వీడియో తీసేస్తారని యూట్యూబ్లో అప్లోడ్ చేసి వ్యూస్ రావడానికి. అలా పైరసీ చేయకండి, ఎందుకంటే అంత మంచి నరేషన్, అంత మంచి మైథాలజీ అందరూ థియేటర్ కోసం చూడాలి. చిన్నపిల్లలు వచ్చి చూసే సినిమా, అలాంటి సినిమాని మీరు పైరసీ చేసి పాడు చేయకండి. ఇలాంటి డైరెక్టర్ని ప్రోత్సహించండి, ఇంత మంచి సినిమాని ప్రోత్సహించండి. మీరు పైరసీ చేసి విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా చేసి చాలామందికి సినిమా చూడకుండా చేయకండి. వీకెండ్స్ మిరాయ్ మూవీ బుకింగ్స్తో దద్దరిల్లిపోవాలి, హౌస్ఫుల్ అయిపోవాలి. ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి డైరెక్టర్ని ఎంకరేజ్ చేయండి. తేజ సజ్జా గారు ఎలాంటి సపోర్ట్ లేకుండా అతను చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ చేసి అలా చాలా గ్యాప్ తీసుకొని హీరోగా చేశారు. అసలు ఆ యాక్టింగ్ టాప్ నాచ్ అండి, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మంచు మనోజ్ గారు విలన్ రోల్ చేస్తేనే బెస్ట్, అంత బాగా సెట్ అయింది అతనికి విలన్ రోల్. చాలా బాగా యాక్ట్ చేశారు బ్లాక్ స్క్వాడ్గా. ఇంకా ఓజీ మూవీతో కలుసుకుందాం. 25th ఓజీ మూవీ రిలీజ్ కదా, అప్పుడు కలుసుకుందాం. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వీడియోకి లైక్ కొట్టండి. ఒక చిన్న మాట లాస్ట్లో విషయం చెప్పడం మర్చిపోయాను. నా వీడియో కానీ లైక్ కొట్టకపోతే మీ మీద ఒట్టే.